రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొజ్జ భారతి తన వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వార్డు అభివృద్ధికి దూరమైందని, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మున్సిపాలిటీపై కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే నిధుల కొరత లేకుండా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ వచ్చే నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని కోరారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తు కోటేసి గెలిపిస్తే నేను హామీ ఇస్తున్నా, నీకు ఇల్లు ఇంద్రా మిల్లు ఇస్తా, సరేనా? ఇల్లు పక్క ఇప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు పెట్టిస్తాం. కాదు గట్లా చెప్తా. ముందుగా అందరికీ నమస్తే. మన ఎమ్మెల్యే ఆదిశీనన్న ప్రభుత్వ వైపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నా మీద నమ్మకంతో నాకు సీటు ఇచ్చినందుకు నేను కష్టపడి గెలిచి అన్నకు గిఫ్ట్గా ఇస్తా అని, అన్న కూడా గతంలో కూడా ఇక్కడ బొజ్జపల్లె వెనుకబడి ఉండే, బొజ్జపల్లె కానీ ఇస్లాం నగర్ కానీ పోతే ఎస్సీ కాలనీ కానీ అటు ఇస్లాం నగరు అటు మహాలక్ష్మమ్మ టెంపుల్ అక్కడి వరకు 5వ వార్డే. అక్కడ నుంచి డెవలప్మెంట్ చేసింది ఏంటంటే ఆయన వచ్చినాక బొజ్జపల్లెకు ఒక 10-15 లక్షల డెవలప్మెంట్ చేసిండు. ఒకటి బతుకమ్మ తెప్పే కానీ పోతే డ్రైనేజీ పోతే పెద్దమ్మ టెంపుల్కు 4 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇస్లాం నగర్లో 10 లక్షలు మినీ ఫంక్షన్ హాలు ఒకటి రచ్చబండ కట్టియడం జరిగింది ముందే గెలవక ముందుకే. ఇవన్నీ పనులు నేను చేపించాను. ఇంకొకటి గౌడ సంఘానికి 2 లక్షలు, కుర్మ సంఘానికి 2 లక్షలు, ఇట్లా ఎన్నో 50 లక్షల దాకా ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రేషన్ బియ్యం ఈ ఊరికి తెప్పియడం జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి రేషన్ కూడా గత ఎస్సీ కాలనీ కాడ ఇచ్చేవాళ్ళు. అక్కడ నుండి ఇబ్బంది పడుతున్నారు, 2 కిలోమీటర్ల దూరం ఉంది అనిటితోనే ఈ పల్లె వాళ్ళు ఇబ్బంది పడొద్దన్న ఆలోచనతో నేను ఇక్కడికి తెప్పియడం జరిగింది. అదేవిధంగా ఇస్లాం నగర్లో ఒకటి సబ్ సెంటర్ పెట్టియడం జరిగింది. తనకు మేము బాగా పల్లె కానీ 5వ వార్డు సభ్యులందరూ కార్యకర్తలం ప్రతి ఒక్కరం రుణపడి ఉండి తననే మళ్ళీ ఇంకా ముందు ఇంకా 2-3 సార్లు కూడా తననే గెలిపించుకొని మాకు కోరిక ఏంటంటే ఆయన మినిస్టర్గా చూడాలని మా కోరిక. కార్యకర్తలతో పాటు మన వేములవాడ నియోజకవర్గం మంది అందరి కోరిక. ఇంకా గతంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇంద్రమ్మ పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పియడం కానీ, ఇంకా రేషన్ లేని వాళ్ళకి రేషన్ కానీ, పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి నేను చేసి చూపిస్తానని మీ అందరి ముందుకు వస్తున్నాను. 10 పాలనలో 10 ఏళ్ళల్లో అసలు ఎమ్మెల్యే కానీ కనీసానికి ఎమ్మెల్యే చేతి టచ్ చేసిన వాళ్ళని లేము. ఇంత మేము నాయకులం కూడా ఎమ్మెల్యే కాడికి పోయి కనీసానికి ఎమ్మెల్యే నమస్తే అని దగ్గరకు పోయే రోజులు. అంటే వెలుమ పాలన అన్నది అది మన బీసీ బిడ్డ, మన ఎమ్మెల్యే మన వెంబడి ఉండి ప్రతి ఒక్కరికి ఆపదకి సంపదకి చిన్న గ్రామాలకు వచ్చి కలవడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే ఎలాంటి అభివృద్ధి మా పల్లె నుండి ఏమి కాలే. ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఏమన్నా ఇప్పుడు కూలిపోయిన ఇండ్లు ఉన్నాయి చూడు, అటువంటి వాళ్ళకు కూడా పాపం అందులోనే నివసిస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటి చేస్తున్నాము. ఇప్పటికే 50 ఇండ్లు 5 వార్డులో ఇప్పియడం జరిగింది. ఇంకా ఎన్నో చెప్పుకోవాలంటే మా పల్లెనే వెనుకబడిపోయింది. 5వ వార్డు మొత్తం ఎక్కడ ఏ మంచి పని ఒక్కటి కూడా జరగలే, తట్ట మట్టి కూడా పోయలే ఇప్పటి వరకు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వార్డుకి 50 లక్షల పని ఎమ్మెల్యే గారు చేశారు. ఇప్పుడు మేము గెలిస్తే ఇంకా మంచిగా చేస్తామని మేము వాళ్ళకు హామీ ఇవ్వడం జరుగుతుంది. పేదవాళ్ళకి ఇండ్లు కానీ రోడ్డు కానీ ఏది ప్రతి ఒక్కటి మంచి గణవాడలే. ఒక
పల్లె అంటే సుందరమయం కనబడాలన్న ఆలోచన నాలో ఉంది. ఒక ఆడబిడ్డగా ప్రతి ఒక్క 5వ వార్డు సభ్యులందరికీ నేను 3 సార్లు ఓడిపోయినా కానీ ఎప్పుడు వెనుకకు రాలే. మొగల మధ్యలో తిరుక్కుంటూ ఎదిరించుకుంటూ నన్ను ఎందరో భయపెట్టిర్రు, అన్ని చేసిర్రు. ఎమ్మెల్యే గారు భయపడి వెనుకపోవద్దు, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉంటేనే మనం లీడర్లం అవుతామని నన్ను ఇంటికి వచ్చి ఓదార్చి మీరు ముందుకోవాలి, అట్లా పోతేనే మంచిగా ఉంటుంది భారత్ అని చెప్తే తన ధైర్యంతోనే నేను ఇప్పటికి ముందుకే వచ్చిన, ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఎల్లగాలం ఉంటుంది చెప్తున్నాను.